లింగమై తన ఆలయములో నా మొర వినెను. తన ఆలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే. అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభుకోపింపగ, పర్వతముల పునాదులు వణకెను. పౌరుషము గల ప్రభుకోపింపగ, పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లన్. దహించి వేసెను వైరులనెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును. మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును. మేఘములను తన మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని. అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా దయగల వారిపై దయ చూపించును.
కఠినుల ఎడల వికటము చూపును, దయగల వారిపై దయ చూపించును. కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వము నణచును. గర్విష్ఠుల యొక్క గర్వము నణచును. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను బెడి కాళ్ళుగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను బెడి కాళ్ళగా చేసి, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడెము నాకందించి, రక్షణ కేడెము నాకందించి, అక్షయముగతన పక్షము చేర్చిన, అక్షయముగతన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. యెహోవా జీవము గల దేవా, బహుగా స్తుతులకు అర్హుడ నీవు. అన్యజనులలో ధన్యత చూపుచు, అన్యజనులలో ధన్యత చూపుచు, హల్లెలూయా స్తుతిగానము చేసెద, హల్లెలూయా స్తుతిగానము చేసెద. యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం. మన ఆరాధన కొనసాగించుకోవటానికి 193వ కీర్తన, చూడరే సిలువను వేలాడు యేసయ్యను పాడుకుందాం. 193. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, పాడులో కంబునకై కోడు చెందే కదా. చూడరే సిలువను వేలాడు యేసయ్యను, నా చేతులు చేసినట్టి దోషములే గదా. నా రాజు చేతులలో
ఘోర పూజీలలో చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను దురితం పూతలపులే పరమ గురుని శిరముపై నెనరు లేక మోత్రెనయ్యో ముళ్ళ కిరీటమై చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమాత్మకుని పాదములలో మేకులు చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను పాపేచ్ఛ తోడగూడు కాదు చెడ్డ నడకలే పరమ గురుని ప్రక్కలోని బాలెంపు పోటులు చూడారే సిలువను వ్రేలాడు యేసయ్యను. తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఆమేన్. ప్రభువా మమ్మను కనికరించుము, ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరించుము, క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరించు. ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభునైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మలను గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడననియు అదృశ్యలోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. మనం అదే విధంగా నిలబడి ఉండి మన బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 68వ కీర్తన మొదటి 10 చరణాలు కిషోర్ కుమార్ గారు వచ్చి చదివిస్తారా ఉత్తరపచ్చ రీతిగా. 68వ కీర్తన మొదటి 10 చరణం. అరవై 8వ కీర్తన మొదటి 10 వచనములు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకున్నాము. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము. అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహాదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్ర గానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను.
ఇశ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును. దయచేసి కూర్చోనండి. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠాలు చదువుకుందాం. ప్రీతి, సోఫీ ఇద్దరు చదవగలరా? మొదటి పాఠము ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఆ, 31 to 30. స్విచ్ చేసుకోము. ఇదిగో, నేను ఇశ్రాయేల్ వారితో యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన బట్టిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మ విధి ఉంచెదను. వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై ఉండును, వారు నాకు జనములగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధన నొందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడను జ్ఞాపకం చేసుకొనను కనుక అల్పులు ఏమి గనులేమి అందరూ నన్నెదుగురు. ఇదే యెహోవా వాక్కు. పగటి వెలుగుకై ప్రభువా, మమ్మల్ని కనికరించుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవ పాఠముగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 31. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26 నుంచి 31 వరకు. మత్తయి సువార్త 26 నుంచి 31 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగునని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ ఈ విషయమై
అభ్యంతర పడెదరు. ఎలా అనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది గదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలీలియాకు వెళ్ళుదనెను. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మార్లు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. థ్యాంక్ యూ. ఈ సాయంకాల సమయంలో మన యవనస్తుల్లో ఒకరు డాక్టర్ అరవింద్ గారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చారు. మరి ఈ బిడ్డ ధ్యానాన్ని మనందరం మనసులో ఉంచుకునేలాగా ప్రార్థన చేద్దాం. దానికి సిద్ధపాటుగా 723వ కీర్తన. ఇది మన చాలా మందికి తెలిసిన గురువులు పిడిపి రావు గారు రాశారు. ఎప్పటి నుంచో ఈ పాట మన సంఘంలో పాడాలని అనుకుంటున్నాను. ఒకసారి ప్రాక్టీస్ కోసం ఇప్పుడు పెట్టాను నేను. చాలా చక్కటి పాట, చక్కటి సాహిత్యం, మనకు తెలిసిన రాగం. ఈ సాయంకాలమున యేసు ప్రభు పరిశుద్ధ సంస్కారం పవన జీవహారం పతితులను నీతులుగా యేసువే చేసిన పరిహారం ఈ పరిశుద్ధ సంస్కారం పావన చిరజీవహారం క్రీస్తను ఈ పస్కాను నేస్తముగా భుజింపగను గురువాజ్ఞా ప్రేమయనే ముదము విందుకురండి పరిశుద్ధ సంస్కారం పావన చిరజీవహారం నూతనమైనందనని హృదయములో వివేచింతుం నూతన దివ్యరములో ప్రభు కృపవేచింతుం పరిశుద్ధ సంస్కారం పావన చిరజీవహారం ద్రోహియనీయురనెరిగి క్రూర శిలువ మరణము నెరపి వెనుకాడే. చాలా అనుమానంగా పాడుతున్నారు. ఈసారి కంటత పెట్టుకుని రండి. నెక్స్ట్ ఫస్ట్ వీక్ కంటత పెట్టుకుని రండి. 196వ కీర్తన. ఆహా మహాత్మా ఆశరణ్యం. ఆహా మహాత్మా ఆశరణ్య ద్రోహరహిత చంపెనిను నా దోషమే కదా. శరణ్యా విమోచక వీరలను క్షమించు తండ్రి నేరరే మీయో
క్రూర జనులకై ఆత్మన్యాం అవిమోచకం నీవు నాతో పరదైసునాం నేడియోందు పావనుడ ఇట్లు బలికి పాపిగాచితి మహాత్మా శరణ్యం అవిమోచకం వానికి నీ జననీయంచు కర్తనుడితివి ఆత్మా శరణ్యం ఏమి వినా శ్రీదేవసుత పలికిటి విశ్రమ చెప్పసఖ్యమా మహాత్మా శరణ్యం విమోచకం నప్పిగొనుచు టంచు చెప్పితివి గదా పగిదిని ప్రార్థనొంద ఏమి నీకు శరణ్యం అవిమోచకం శ్రమ ప్రమాదములను గొప్ప శబ్దమేటిహా సమాప్తమైన నంచు తెలిపి సమసిటివి గదా శరణ్య అవిమోచకం అప్పగింతు తండ్రి నీకు నాత్మనాంచును రూపయార్పణము చేసి కూలిపోతివా మహాత్మా శరణ్యం అవిమోచకం చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్య భాగంలోకి వెళ్దామండి. మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, నజరేయుడా, మీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము తండ్రి. లెంటులోని ఈ దినమున తండ్రి మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించినట్టుకు మేము ఇక్కడికి వచ్చి ఉండగా మీరే మాతోటి మాట్లాడమని
మా హృదయమును తెరవమని, మీ వైపు చూచుటకు మా కళ్ళను మా హృదయమును సిద్ధం చేయమని, మాతో మీరే మాట్లాడమని, మాకు మీ యొక్క శక్తిని అనుగ్రహించమని మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, దేవాది దేవునికి, మన చర్చ్ మెంబర్స్ అందరికీ మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్ అనేది చాలా సీరియస్ ఇష్యూ, చాలా కష్టపడి చెప్పాలి. నేనేమో ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను, వీలున్నంత వరకు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేశాను. ఈసారి లెంట్లో అంశాలన్నీ చాలా కొత్త కొత్తగా అనిపించినాయి. మనం ప్రతిసారి లెంట్లో వింటూనే ఉంటాం, మన పాపాలు ఒప్పుకోవాలి, మనం దేవుడి దగ్గర చేయాలి, ఆయన మన కొరకు చాలా కష్టపడ్డాడు, సిలువలో చాలా శ్రమలు మోసారు. ఇవన్నీ ప్రతి సంవత్సరం చదివినయే మళ్ళీ గుర్తొస్తూ ఉన్నాయి. మళ్ళీ అదే వాక్య భాగాలు వచ్చినాయి. ఈసారి ఏం చెప్పాలని చెప్పి కొంచెం బైబిల్ తీసి టైం స్పెండ్ చేయడానికి ట్రై చేశాను. వీలైనంత వరకు చెప్పడానికి ట్రై చేస్తాను. లాస్ట్ టైం పాస్టర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు ఆల్మోస్ట్ 1 hour చెప్పాను. ఇప్పుడేమో 20 minutes అన్నారు. నాకు 20 minutesలో ఏం చెప్పాలో తెలియదు. 3 చాప్టర్స్ ఇచ్చారు, 3 మంచి మంచి చాప్టర్స్, బ్యూటిఫుల్ చాప్టర్స్. వీలున్నంత వరకు ట్రై చేస్తాను త్వరగా ముగిస్తానికి. బట్ 30 to 40 minutes ప్రిపేర్ అయిపోయి ఉండండి. సో నెక్స్ట్ చాప్టర్ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చూద్దామండి. 31వ వచనం నుంచి 34వ వచనం వరకు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తులో నుంచి నేను వారిని రప్పించుటకు వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇది యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందము అని తమ పొరుగువానికి తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషములు క్షమించి వారి పాపను నీకు ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. మన కోసం నూతన నిబంధన చేయు దినము వచ్చుచున్నది, క్రొత్త నిబంధన చేయు దినము ఆసన్నమైనది అని చెప్తున్నారండి. అంతకుముందు వారి పితరులతో నేను చేసిన వాగ్దానం వంటిది కాదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ న్యూ. మోషే కాలంలో మనం చూస్తే ఆయన ధర్మశాస్త్రం కానీ ఆయన కమాండ్మెంట్స్ కానీ ఒక బండ రాయి మీద ఆయన మనం చూసాం. మోసెస్ అని కొడితే ఫస్ట్ మనకు అదే చూపిస్తాయి. ఇప్పుడు కూడా 10 Commandments కానీ లా కానీ ఒక స్టోన్ మీద వచ్చింది, మనకు గూగుల్ ఇమేజెస్లో కనిపిస్తుంది. ఈసారి దిస్ టైమ్ ఈజ్ గోయింగ్ టు రైట్ హిస్ లా ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయముల్లో ఆయన ధర్మశాస్త్రమును రాయడానికి సిద్ధంగా ఉన్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి న్యూ కవెనెంట్. అట్లాగే ఐగుప్తు వారిని రప్పించడానికి నేను చేసిన వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు అన్నారు. లేవియా కాండము 1వ అధ్యాయము 4 నుంచి 9 వరకు చూస్తే దాంట్లో ఏముంటుందంటే జంతు బలి గురించి కానీ, ఎందుకనగా పాప పరిహారార్థ బలి అది దేవునికి ఇంపైన సువాసన దహన బలి అగునట్లు యాజకులు దాని నిమిత్తము బలిపీఠం మీద దహించవలెను. అంటే జంతు బలుల గురించి అప్పట్లో రాయబడి ఉంది. మూసే కాలంలో కానీ యూదులకు కానీ ఇశ్రాయేల్ కానీ వీళ్ళందరూ జంతు బలులు చేసి వారి పాప పరిహారార్థ బలి అక్కడ సమర్పించేవాళ్ళు. దానికి ఆ యానిమల్ని ఏం చేయాలి, దాన్ని ఎలా చంపాలి, దాని రక్తాన్ని ఏం చేయాలి, దాని మాంసాన్ని ఏం చేయాలి, దాని శరీరాన్ని ఏం చేయాలి, అట్లా ప్రతి దాని గురించి ఒక ప్రాసెస్ అనేది మనకు లేవికాండంలో పెద్దగా కనిపిస్తుందండి. లేవికాండం మొత్తం చదివితే ద హోల్ ప్రాసెస్ ఆఫ్ పాప పరిహారార్థ బలి అనేది చాలా వండర్ఫుల్గా వెల్ డిఫైన్డ్గా క్లియర్గా రాసి ఉంటుంది. ఇప్పుడు అది కాకుండా మీ హృదయాలు నేను రాస్తాను అన్నది. ఈ హృదయాలు రాయటం అనేది ఏంటి, మరి క్రొత్త నిబంధన ఏంటి అని చూస్తే
అసలు వాళ్ళు ఏం తప్పులు చేశారో, వాళ్ళకి పాప పరిహారార్థ బలి ఎందుకు, వాళ్ళు ఏం పాపాలు చేస్తారో అని చూస్తే విగ్రహారాధన, విగ్రహాల తయారీ, వాటికి బలు అర్పించడం, వాటికి ధూపాలు అర్పించడం, పరిశుద్ధమైన స్థలాల్లో అపవిత్ర పనులు చేయడం, తండ్రివైన దేవుని మాట మర్చిపోవటం, ఆయన మార్గమును విడిచి అన్య దేవతల వైపు వాళ్ళు నడవటం, ఇటువంటి భయంకరమైన పాపాలు చేశారు. ఇర్మియా గ్రంథం చూస్తే ఎన్నోసార్లు దేవుడు వాళ్ళని హెచ్చరించడం జరిగింది. ఇర్మియా గ్రంథం మొదటి నుంచి చూసుకుంటే చాలా 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 సార్లు నేను మీకు చెప్పాను, మీ పితరులకు చెప్పాను, ఇదిగో నేను చెప్తున్నాను, నా మాట వినండి, ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు, నా మార్గాన్ని మర్చిపోవద్దు, నాతోనే నడవండి, నా మాట వినండి అని కొన్ని వందల సార్లు ఆ ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. ఆయన ద్వారా దేవుడు వాళ్ళని హెచ్చరించడం, ఇశ్రాయేలుని కానీ యూతుల్ని కానీ. కానీ వాళ్ళు వినరు. కొన్ని సందర్భాల్లో అయితే మాకు ఈ ప్రవర్తన హాయిగా ఉంది దేవా అని చెప్పే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందుకని ఈసారి ఆయన మన హృదయాల్లో రాద్దాము అని వెయిట్ చేస్తున్నారు. నేను చేయబో నూతన నిబంధన వారి మనసులో నా ధర్మ విధిని ఉంచదును, వారి హృదయం మీద వారిని వ్రాసదును. మనకి ఇవే లైన్స్, ద సేమ్ సెంటెన్సెస్ యూ కెన్ సీ ఇన్ హెబ్రూస్ చాప్టర్ 8:8-13. హెబ్రూలు రాసిన పత్రిక 8వ అధ్యాయము No voice. తన పట్టణాస్తునికైనాను తన సహోదరునికైనా ఉపదేశము చేయవారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు. ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకుంటారంట. దీంట్లో మనకి 20:31 అల్పులేమి గనులేమి ప్రతి ఒక్కరు నన్ను తెలుసుకుందరు అన్నట్టు. ఇక్కడ చిన్నపిల్లలేమి పెద్ద పిల్లలేమి ప్రతి ఒక్కరు కూడా నన్ను తెలుసుకుని ఉంటారు అన్నది. సో ఎవ్రీబడి విల్ కమ్ టు నో అబౌట్ జీసస్. అప్పుడు ఆయన మన హృదయాల్లో రాస్తారు. నేను వారి అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎదురుగుడు, నేను వారి దోషములను క్షమించి ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అని ఉంది. ఇంకా ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను అని ఉంది. అంటే ఓల్డ్ కవెనెంట్ ప్రకారం కొన్ని సందర్భాల్లో చూస్తే వీళ్ళు చేసిన పాపాలు దేవుడికి మరల జ్ఞాపకం వస్తూ ఉంటాయి ఓల్డ్ కవెనెంట్లో. హెబ్రూస్ చాప్టర్ 10:3-4 వర్సెస్. హెబ్రూస్ చాప్టర్ 10:3-4. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. అప్పట్లో వారు ఇచ్చిన పాప పరిహారార్థ బలుల వల్ల కొంతవరకు వారికి ఉపశమనం కలుగుతుంది, కానీ పూర్తిగా వారి పాపములు తండ్రి అయిన దేవుడు మర్చిపోలేకపోతున్నారు. ఏటేటా వాళ్ళు ఇచ్చే బనులు మళ్ళీ ఆయనకు పాపములని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఏ ఒక్క జంతు రక్తము కూడా దాన్ని పూర్తిగా తీసివేయలేదు. అందుకే ఈసారి మన కొరకు కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో మొదట ఉంది, ఆయన మన కొరకు వస్తున్నారు అని, ఈ దేవుడు తిరిగి లేచును అని, ఆయన కొరకు ఒక రాజ్య మార్గం సిద్ధము చేయుడు అని, అరణ్యములో ఆయన ప్రవేశించినప్పుడు ఆయన కొరకు రాజ్య మార్గం సిద్ధము చేయుడి అని ఉంటుంది. వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ హార్ట్స్. అలాగే హెబ్రూస్ చాప్టర్ 8:6 ఇంకోసారి చూద్దామండి. హెబ్రూస్ చాప్టర్ 8:6. ఎందుకనగా ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములు, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు యేసుక్రీస్తు వారు. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు మరి ఎక్కువైన నిబంధన, మరి ఎక్కువైంది అన్నారంటే ఇది శాశ్వతమైన పరలోకమును మనకు ఇవ్వడానికి, ఒక నిత్య జీవనం మనకు ఇవ్వడానికి. నేను ఒక క్లయింట్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాకు ఒక మంచి స్టోరీ చెప్పారు. నేను చాలా కాలం మంచి స్టోరీ అనుకున్నా, ఈ వాక్యాలు చదివిన తర్వాత అది మంచిదో కాదో నాకు అర్థం కాలే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాను నేను. ఒక ఆయన చాలా కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుంటానికి ప్రిపేర్ అయిపోయాడంట. ప్రిపేర్ అయిపోయి
ఈ స్టార్టెడ్ గోయింగ్ టు ఏ వెల్, ఒక బావి దగ్గరికి వెళ్ళడానికి ప్రిపేర్ అయిపోయి వెళ్తున్నాడు, రెడీ అవుతున్నాడు. ఇంక నేను చనిపోవాల్సిందే, వల్ల కావట్లేదు నాకు, ఈ లోకంలో నేను ఈదలేకపోతున్నానని ప్రిపేర్ అయిపోతాడు. ఆయన వెళ్తుంటే ఒక చోట గోడ మీద భగవద్గీతకు సంబంధించిన ఒక లైన్ ఉందంట. ఇదంతా కొంతకాలమే, ఏది శాశ్వతం కాదు, ఇదంతా కొంతకాలమే అని రాస్తుందంట. ఆయన వెంటనే అమ్మయ్యా కొంతకాలమే అంట, మేబీ ఒక నెల 2 నెలల్లో మనం సేవ్ అయిపోవచ్చు అనుకుని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి మళ్ళీ యాజిటీస్గా కష్టాలు భరిస్తూ అలాగే జీవిస్తూ తర్వాత ఏమీ తెలియదు. కానీ నాకు ఆయన చెప్పడం ఏంటంటే, కొంతకాలమే అన్న పదం చూసి ఆయన చనిపోలేదు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఆ ఒక్క మాట ఆయన జీవితాన్ని మార్చేసింది, ఆయన చనిపోకుండా ఆపింది అన్నారు. ఇది నిజమే కదా, ఒక మనిషి చనిపోకుండా ఒక మంచి లైన్ ఆపింది, ఇది నిజమే అనుకున్నా. దాని గురించి నాకు ఇది దాదాపు 1 సంవత్సరం అవుతుంది, నాకు రెగ్యులర్ గుర్తు వస్తూ ఉంటుంది ఈ మాట. ఇది శాశ్వతం కాదు, ఇది కొన్ని రోజులు, ఇది కొన్ని రోజులు, ఇది కొన్ని రోజులు, నాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈ వాక్యాలు చదివినాక మనకి శాశ్వతమైన రక్షణ కొరకు ఆయన బలి అయ్యారు. అంటే ఎవరిని నొప్పిస్తానికి కాదండి, వాళ్ళకి ఇది ఎంత కొంతకాలమే అన్నది, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అది కొంతకాలమే ఉంటుంది. అందుకే వాళ్ళు పునర్జన్మని నమ్ముతారు. వాళ్ళకి స్వర్గం కొంతకాలమే, నరకం కొంతకాలమే, భూమి మీద జీవితం కొంతకాలమే. కానీ మనకి శాశ్వతమైన జీవితం దేవుడు ఇస్తున్నారు. సో యూ హ్యావ్ టు లుక్ టువర్డ్స్ దట్ ఎటర్నల్ లైఫ్ విచ్ గివ్స్ us లైఫ్. చాలా రోజులు ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు అనేది నన్ను హాంట్ చేసింది. కానీ ఇప్పటి నుంచి మనకు శాశ్వతం అనేది కావాలి కదా అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావాలి వద్దు అర్థం కావట్లా. అట్లాగా ఆయన మన కొరకు నూతన నిబంధన మన హృదయాలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 26వ అధ్యాయము 21 నుంచి 31 వరకు చూద్దామండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మనం కమ్యూనియన్ తీసుకుంటాం రెగ్యులర్గా, ఫస్ట్ సండే, థర్డ్ సండే, కొంతమంది ఎవ్రీ సండే తీసుకుంటారు. యాజ్ ఇట్ ఈస్గా పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, మనం ఫాలో అయిపోతూ ఉంటాం. నేను ఇది కమ్యూనియన్ గురించి ఏం చెప్తాము, మనం ప్రతి వారం తీసుకునేది కదా అని చెప్పి మళ్ళీ చదవడం మొదలుపెట్టా. ఇంకోసారి చదువుదాం అని. దాని కింద లైన్ చూస్తే, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అన్నాడు. లేవి కాండంలో చూస్తే 7వ అధ్యాయము 26వ వచనం. లేవి కాండము 7వ అధ్యాయము 26వ వచనం. ఇరవై ఆరు. తర్వాత ఓకే, సరే. ఇది పాప పరిహార బలి ఎలా చేయాలని ప్రాసెస్. అలాగే 17వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూడండి. లేవియా కాండము 17వ అధ్యాయము 11, 12 వచనంలో.
చాలు. సో మీలో ఎవడును కూడా రక్తం తినకూడదు, రక్తం తాగకూడదు అని చెప్పి దీంట్లో రాసి ఉంది. ఇది పాత నిబంధన కవెనెంట్ ప్రకారం. ఇప్పుడు కొత్త నిబంధన దాంట్లో మనం చదివిన మత్తయిలో ఆయన రొట్టెని తీసుకుంటారు, దాన్ని ఆశీర్వదించి వారి శిష్యులకు ఇస్తారు. ఇంకో పాత్ర తీసుకుని వీళ్ళు థ్యాంక్స్ గివింగ్ చేస్తారు, కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తారు. ఎందుకనగా రక్తము తాగే హక్కు ఎవ్వరికీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి ఆజ్ఞ కొరకు ప్రార్థించి ఆయన పర్మిషన్ తీసుకుని అప్పుడు మనకి త్రాగమని చెప్పారు. ఇది నా రక్తము, నూతన నిబంధన కొరకు ఏర్పాటు చేయబడింది అని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన పర్మిషన్ తీసుకున్నాకే మనకు దాన్ని ఇచ్చారు. ఆ రొట్టెని ఆశ్రదించినట్టు దీన్ని ఆశ్రదించలేదు. ఏ రక్తం కూడా మనిషికి తాగే హక్కు లేదు. మళ్ళీ ఏ జంతు రక్తానికి కూడా మన పాపాలను సంపూర్తిగా పరిహరించే శక్తి లేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తానికి మాత్రమే ఆ శక్తి ఉంది కనుక ఆయన దాన్ని తీసుకుని స్తోత్రము చేసి అప్పుడు వారి శిష్యులకు ఇచ్చి తీసుకొని చెప్పారు. ఇది నూతన నిబంధన రక్తము అని ఆయన చెప్తున్నారు. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఇది ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వచ్చే వరకు ఇక త్రాగను అని చెప్తున్నారు. మత్తయి సువార్త 29వ అధ్యాయంలో 29వ వచనంలో అని మీతో చెప్పుచున్నాను. దాని తర్వాత పేతురు గురించి స్టోరీ ఎంత స్టార్ట్ అవుతుంది, 3 సార్లు బొంకుతాడు ఇట్లాగా. సో దీంట్లో నాకు అర్థం ఏంటంటే ఆయన స్తోత్రం చేశారు, మనకి ఇచ్చారు, మనం తీసుకుంటున్నాం. మనం ప్రతి సంవత్సరం తీసుకుంటున్నాం, ప్రతి ఆదివారం తీసుకుంటున్నాం. హౌ ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ హార్ట్స్ అనేది మనం ఇంకొకసారి జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చింది మన పాపాలను రక్షించడానికి, మనం సంపూర్ణులుగా చేయడానికి, తండ్రి అయిన దేవుని సన్నిధిలో మనతో కలిసి ఉండటానికి. ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వం వైపు ఉన్నారు, మనం కూడా ఆయనతో ఉండాలి అన్నది ఆయన ఆశ. అందుకని ఇక్కడికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పాపము చేయలేదని మనందరికీ తెలుసు. ఆయన ఒక్కడే ఏ పాపము లేకుండా ఈ భూమి మీద బతికారని మనకు తెలుసు. కానీ క్రూసిఫిక్షన్ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? హౌ డిడ్ హీ ప్రిపేర్ హిమ్సెల్ఫ్ ఫర్ క్రూసిఫిక్షన్? ఈ శిలువలో పడే కష్టాల గురించి, అవమానాల గురించి, దెబ్బల గురించి ఆయన ఏమన్నా ప్రిపేర్ అయ్యారా? హౌ డిడ్ క్రైస్ట్ ప్రిపేర్ ఫర్ హిస్ క్రూసిఫిక్షన్? Hebrews chapter 5 verse 7. ఎస్, శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుంచి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందువలన అంగీకరించబడెను. నేను వచ్చిందే చనిపోవడానికి కదా అని చెప్పి ఆయన డైరెక్ట్గా శిలువ దగ్గరికి వెళ్ళలేదు. హీ హ్యాడ్ టు ప్రిపేర్ హిమ్సెల్ఫ్. అంత పరిశుద్ధంగా బ్రతికిన ఆయన కూడా ప్రిపేర్ అవడానికి టైం తీసుకున్నారు. కన్నీటి ప్రార్థన చేశారు, యాచన చేశారు. హీ లిటరలీ బెగ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫాదర్. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ ద క్రూసిఫిక్షన్. బాగా కన్నీరు కాచి దాని తర్వాత ఒలివ కొండకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన రక్తం చెమటగా మారిందనేది మనం చూస్తూ ఉంటాం. హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్. అప్పుడు ఆయనకి చెప్పింది ఏంటంటే అంగీకరించబడ్డాడు అని రాసి ఉంది. హీ డిడ్ నాట్ డైరెక్ట్లీ గో ఆన్ ద క్రాస్. ఆయన అంగీకరించబడి ఆయన తండ్రి యొక్క పర్మిషన్ ఇచ్చిన తర్వాతే హీ వాజ్ ఇన్ టు ద క్రూసిఫిక్షన్ ప్రాసెస్. ఇది మనం కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం ఏం చేస్తాం? హౌ షుడ్ బీ ప్రిపేర్ ఫర్ ద న్యూ కవెనెంట్? న్యూ కవెనెంట్ గురించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? శిలువలో చనిపోవడానికి ఆయన ప్రిపేర్ అయినప్పుడు మన హృదయాల్లో దేవుడు రాస్తాను నా ధర్మ విధులను అన్నప్పుడు దాని గురించి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? కీర్తనలో 68వ అధ్యాయము 4వ వచనం.
Yes. వాహనమెక్కి అరణ్య మార్గంలో ప్రయాణము చే దేవుని కొరకు ఒక రాజ్య మార్గము ఏర్పాటు చేయుడి. వాహనం ఎక్కి ఆయన వస్తారంటే మనకి ఇర్మియా గ్రంథంలో దాని గురించి వండర్ఫుల్ లైన్స్ కూడా ఉంటాయి. ఆకాశములు సుడిగాలి వలె మారును, ఆయన గుర్రములు చాలా వేగంగా పెరుగుతాయి అనేసి ఇర్మియా గ్రంథంలో బ్యూటిఫుల్ లైన్స్ ఉంటాయి ఆయన ఎలా వస్తారు అనే దాని గురించి. ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి అని అన్నారు. ఎలా చేస్తారు రాజమార్గం అంటే? రాజమార్గం ఏర్పాటు చేయడం అంటే వీ హ్యావ్ టు ఫాలో హిస్ కమాండ్మెంట్స్, వీ హ్యావ్ టు ఫాలో హిస్ లా. ఆయన మార్గమును మనం తప్పిపోకుండా ఉండటమే ఆయనకి మనం ఇచ్చే మార్గం. ఆయన గాడిద మీద ఊరేగింపుగా వెళ్ళినప్పుడు యెరూషలేములోకి చాలా మంది కింద దుప్పట్లు, బట్టలు, పామ్ లీవ్స్ అన్నీ వేస్తారు. ఆయన న్యూ కవెనెంట్కి మన హృదయాల్లో ఆయన రాయటానికి ఇవాళ మన హృదయాల్ని మనం ఆయన దగ్గర పరచాలి. వీ హ్యావ్ టు ప్రిపేర్ హిస్ రోడ్ విత్ అవర్ హార్ట్స్. కొత్తగా పుట్టాలి. వీ హ్యావ్ టు టేక్ రీబర్త్. మళ్ళీ పుడితే తప్ప ఆయన సన్నిధికి మనం చేరలేము. కానీ మనం ఏమనుకుంటాము, మనం ఎలా అనుకుంటాము? ఇందాక చూసాం జీసస్ క్రైస్ట్ ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది. ఆయన శిలువ మరణాన్ని తీసుకుంటానికి చాలా కన్నీరు గార్చి, చాలా బాధపడి ఆయన ప్రిపేర్ అయ్యి ఆ క్రూసిఫిక్షన్ ప్రాసెస్కి వెళ్ళారు. మరి మనం ఎలా తీసుకుంటాం, మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది కూడా ఆయన రాసి పెట్టారు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16, 17 వచనములు. ఎస్. ఎస్, చాలండి. నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బూరధ్వని వినిపించుంటారు. అయితే మేము వినమని వారు అనుచున్నారు. మనం ఎలా ఉన్నామంటే చెప్పినా కానీ మేము వినము, మీరు చెప్పినా మేము వినము అనే ఆలోచనలో మనం ఉన్నాము. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మాకెందుకండి ఈ లోకంలో కష్టాలు? చాలా మంది ప్రీచర్స్, నేను క్రిటిసైజ్ చేయట్లేదండి, నేను చెప్తున్నాను, మీరు దేవుడిని నమ్ముకోండి, మీ లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి వండర్ఫుల్ అని చెప్తారు. కానీ బైబిల్ వాక్యం ఏం సెలవిస్తుంది? నా మార్గం ఇరుకైనది, ముళ్ళతో రాళ్లతో కూడి ఉంటది అని చెప్పారు. కానీ మనకు ఇంకోటి చెప్తారు ఏంటంటే, మీరు దేవుడిని నమ్ముకుంటే మీ జీవితం అద్భుతంగా మారిపోద్ది అని చెప్తారు. ఆ రాళ్ళు, కష్టాలు, కన్నీళ్ళు, ముళ్ళు ఏంటంటే పాస్టర్ గారికి మాత్రమే తెలుసు, మనకు తెలియదు. మన కొరకు వాళ్ళు నిద్రపోకుండా రాత్రులు ప్రార్థన చేసేది మనకు తెలియదు. మనం 1 గంట సేపు ప్రార్థన చేసి చాలు దేవుడా ఇంకా ఈ రోజుకి రేపు పొద్దున మళ్ళీ చేసుకుంటా అంటాం. కానీ వాళ్ళు మన కొరకు చేస్తూ ఉంటారు. మీరు మార్గమును తప్పిపోవద్దు అంటే, వద్దు, మాకు ఈ మార్గమే కావాలి. నన్ను మీరు మర్చిపోవద్దు అంటే, లేదు నేను మర్చిపోతాను, నేను ఇలాగే ఉంటాను అంటున్నాం. మనకు 1 గంట ప్రార్థన చాలు, ఒక ఓవర్ నైట్ ప్రార్థన చాలు, మంచిగా ఒక 5-6 సాంగ్స్ పాడుకుంటే చాలు. అలాగే ఇర్మియా 8వ అధ్యాయం 12వ వచనం ఇంకోసారి చూద్దాం. 8వ అధ్యాయం 12వ వచనం. చాలు. సో
తండ్రికి పిల్లల గురించి బాగా తెలుసు. అప్పట్లోనే ఆయన చెప్పేశారు మన గురించి. తాము ఏమేమి క్రియలు చేయుచున్నదన సిగ్గుపడాల్సి వచ్చినను వారు ఏమీ సిగ్గుపడరు. అవమానం పొందినందుకు వారికి అది తోచట్లేదంట. మనకి అసలు తెలియదు. వీ డోంట్ ఈవెన్ రియలైజ్ దట్ దిస్ ఈజ్ రాంగ్. వాళ్ళు చెప్పినా కానీ మనకు అర్థం కాదు, వాళ్ళు చెప్పినా కానీ మనం వినం. ఎందుకంటే మనకి ఈ లోకంలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ మాత్రమే కావాలి. వీ వాంట్ ప్రీషియస్ థింగ్స్. మనకు అన్ని వాల్యుబుల్ థింగ్స్ మాత్రమే కావాలి. కార్లు, బంగ్లాలు, బంగారాలు, లగ్జరీ లైఫ్ మనకు కావాలి. కానీ ఆయన ఇచ్చే ఇరుకైన మార్గము, ఆయన దగ్గర నడవటం మనకు అస్సలు ఇష్టం లేదు. కొన్ని రోజులు లెంట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకి ఇంపాక్ట్ ఉంటుంది. గుడ్ ఫ్రైడే వచ్చేటప్పటికి అందరం వెల్ ప్రిపేర్డ్గా ఉంటాం. రేపు గుడ్ ఫ్రైడే, వీ హ్యావ్ టు అని చెప్పేసి బాగా ప్రిపేర్ అవుతాం. గుడ్ ఫ్రైడే వస్తాం, మళ్ళీ సైలెంట్ సాటర్డే చాలా పద్ధతిగా అంతా చేస్తాం. ఈస్టర్ రోజు ఉంటాం. ఆ ఇంపాక్ట్ ఒక వారం 10 రోజులు మన హృదయాల్లో ఉంటుంది. మళ్ళీ స్టార్ట్. నాకు బాగా గుర్తు 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చెప్పి మా ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేశారు. ఆ నెల రోజులు ఎంత సఫర్ అయ్యామంటే టీవీ లేదనేసి పిచ్చగా సఫర్ అయిపోయాం. ఎగ్జామ్ రాసి వచ్చిన వెంటనే దొంగ కనెక్షన్ పెట్టేసాం నేను మా అన్న కలిసి. కేబుల్ కనెక్షన్. మ్యాటర్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ పోయింది. సో కష్టమైనా బాధలైనా వీ హ్యావ్ టు గో ఇన్ దట్ పాత్. అదే రిజల్ట్ వచ్చిందాక వెయిట్ చేసింటే బాగుంటుంది కదా అని తర్వాత కన్సిస్టెంట్గా మనం ఉండాలి. కన్సిస్టెంట్గా మనం ఆయన దగ్గర నిలబడాలి. కన్సిస్టెంట్గా మనం ఆయన మాట వినాలి. అప్పుడే మన జీవితంలో అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. ఆయన క్రొత్తగా నీ హృదయంలో నేను రాస్తాను అన్నప్పుడు మనం ఆయన యందు తిరిగి జన్మించాలి. నీతో కలిసి నేను రక్తము నా తండ్రి సన్నిధిలో తాగాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆయనకి మనం టైం ఇవ్వాలి. అత్యంత పరిశుద్ధుడిగా పుట్టి ఏ పాపము చేయకుండా దేవుడే 33 సంవత్సరాలు బ్రతికి సిలువలో మరిస్తానికి ఆయన ప్రిపేర్ అయ్యారు. కానీ మనం ప్రిపేర్ అవ్వం. ఆ లెంట్లో ఆ 10 days, ఆ 40 days, దాని తర్వాత ఒక 1 week మనం ప్రిపేర్ అవుతాం. ఇవాళ ఆయన చెప్తున్నారు, ఐఎమ్ గోయింగ్ టు రైట్ న్యూ కవెనెంట్ ఆన్ యువర్ హార్ట్. మీ హృదయాల్లో నేను రాస్తాను అంటున్నారు. అప్పట్లోలాగా రాళ్ళ మీద రప్పల మీద రాయటం కాదు, మీ హృదయంలో నేను రాస్తాను అంటున్నారు, విచ్ ఇస్ వెరీ ప్రీషియస్. దాని తర్వాత ఏమంటున్నారు, ఇక ఎన్నడూ ఎవరి గురించి కూడా తండ్రి గురించి పరిచయం చేయరు. ప్రతి ఒక్కరు దేవుణ్ణి ఎరుగుదురు. అల్పులేమి, ఘనులేమి, చిన్నలేమి, పెద్దలేమి అందరూ దేవుణ్ణి ఎరుగుతారు అన్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు తెలుస్తారు అంటున్నారు. ఇంకో చోట రాయబడుతుంది, ప్రతి మోకాలు నా సన్నిధిలో వంగును అని. మనకు అన్ని వర్స్ తెలుసండి. వీ నో ఎవ్రీథింగ్. మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, మనకు అన్ని తెలుసు. కానీ ఒక 10-15 days మనం ఉంటున్నాం. 33 సంవత్సరాలు ఉండి వెళ్ళి ఆయన క్రూసిఫిక్షన్ ప్రిపేర్ అయినప్పుడు మనం కూడా ప్రిపేర్ అవ్వాలి మన గురించి. ఆయన మన హృదయాల్లో రాస్తాను అన్నప్పుడు అది ఎంత ప్రీషియస్. మన రూప్ గారు మెసేజ్ చెప్పినట్టు మన హృదయము ఆయన ఆలయము అని చెప్పారు. మనం వింటాం కానీ నాకు ఆ రోజు స్ట్రైక్ అయింది మళ్ళీ. మన హృదయము ఆయన ఆలయము, ఆయన నివాస స్థలము. మనం చాలా పరిశుద్ధంగా ఉంచుకోవాలని చెప్పి చాలా గట్టిగా చెప్పారు ఆ రోజు. We have to prepare our hearts. మన హృదయాన్ని ఆయన సన్నిధిలో పరచాలి. ఆయన కొరకు మనం ఒక రాజ్యమార్గం ఏర్పాటు చేయాలి అని ఆయన అడుగుతున్నారు. హౌ ప్రిపేర్డ్ ఆర్ వి? మనం ఎంత సిద్ధంగా ఉంటున్నాం అనేది మనం ఒక్కసారి చూసుకోవాలి. మనది పర్మనెంట్ అండి. దిస్ ఈస్ గోయింగ్ టు ఏ పర్మనెంట్ కవెనెంట్ విచ్ ఈస్ రిటన్ బై గాడ్. ఆయన మన హృదయంలో శాశ్వతమైన ఇంకా గొప్పదైన నిబంధన చేస్తున్నానని చెప్తున్నారు. దానికి మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉంటున్నారు. వీ హ్యావ్ సో మెనీ ఇన్స్టెన్సెస్ ఇన్ ద బైబుల్. ఆయన మన కొరకు మాత్రమే వచ్చారు, పాపుల కొరకు వచ్చారు, అల్పుల కొరకు వచ్చారు, బేదల కొరకు వచ్చారు, రోగుల కొరకు వచ్చారు అనేసి. మనం ఆయన మార్గం కొరకు సిద్ధపడాలి. మన హృదయాన్ని ఆయన ముందు పరచాలి. ఆయన రక్తము త్రాగుటకు మనం శుద్ధి కలిగి ఉండాలి. వారం వారం తీసుకునే లాంటి కమ్యూనియన్ కాకుండా నిత్య జీవంలో తండ్రితో కలిసి మనం అది తీసుకోవాలని చెప్పేసి ఆయన వాళ్ళు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. బీ ప్రిపేర్డ్. సిద్ధపడండి. ఈ దినమే నేను మీ కొరకు నూతన నిబంధన రాయుచున్నాను అన్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద డే. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద డే. నూతన నిబంధన చేయు సమయం వచ్చి ఉన్నది అంటున్నారు. హౌ ప్రిపేర్డ్ ఆర్ బి ఫర్ దిస్? శాశ్వత ప్రేమ కొరకు, నిత్య జీవం కొరకు
శాశ్వతమైన రక్షణ కొరకు, తండ్రితో నిత్యము కలిసి ఉండటానికి లెట్స్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ టుడే. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే ఫర్ అవర్. దేవాది దేవా, మీ పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మీ సన్నిధిలో మా హృదయములు మేము కుమ్మరించలాగా శక్తిని దయచేయండి అయ్యా. నిత్యము మీ వెలుగు కుమ్మరించండి అనడం కాదు కానీ తండ్రి, మా హృదయములు మీ సన్నిధిలో కుమ్మరించే శక్తిని దయచేయండి అయ్యా. దేవాది దేవా, మా కొరకు మీరు సిద్ధపడినట్టు మీ యొక్క రక్షణ కొరకునైనా మా హృదయాలు మేము సిద్ధం పరుచుకునే శక్తిని మాకు అనుగ్రహించండి అయ్యా. దేవాది దేవా, ఈ చిన్న ప్రార్థన మీరు పాద సన్నిధికి చేర్చుకునండి అయ్యా. అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనైనా మీరే వెలుగు నింపమని, మహోన్నతుడు సర్వశక్తిమంతుడు నజరేయుడైన యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అరవింద్ గారు. దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మనలో ఉన్న కఠినమైన రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు. అలాగే మన హృదయాల మీద ఆయన యొక్క నూతన నిబంధన రాస్తానని వాగ్దానం చేశాడు. ఆ గొప్ప దేవునికి స్తోత్రాలు. అటువంటి సత్యాన్ని మరొక మారు మన ముందుకు చూసిన డాక్టర్ అరవింద్ గారికి సంఘం తరఫున ప్రత్యేకమైన అభినందనలు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. రేపటి దినాన్న తిరిగి యథావిధిగా మనం సాయంకాలం 7 గంటలకు శిలువ ధ్యానం ఉంటుంది. దాంట్లో శ్రీమతి ఎస్తేర్ రాణి గారు దేవుని యొక్క వాక్య పరిచయం చేస్తారు. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయమని మనం చేస్తున్నాం. అలాగే ఈ దినాన్న మరి కీర్తన ఉత్తర ప్రచుర రీతిగా చదివించిన కిషోర్ గారికి, లేఖన బాగా చదివిన సోఫియ రీతులకు ప్రత్యేకమైన వందనాలు, శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఆరాధనకు వచ్చిన మనందరం సేవ చేర్చడానికి మరి అరవింద్ గారు ఏర్పాటు చేసిన నాన్ వెజిటేరియన్ టిఫిన్ కోసం కూడా వారి తల్లి గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. మనందరం కలిసి మన కీర్తన పుస్తకాల్లో ఉన్న 54వ సంగీతం, నా యేసు ఆత్మసూర్యుడు అనే సంగీతం పాడుకొని మన ఆరాధన ముగించుకుందాం. 54. నా యేసు ఆత్మసూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు, నాయాత్మలో నీవిప్పుడు వసించి పాయకుండుమి. నేను నిద్రించు వేళలో నాకు అభయమియుము, నేలేచి పని చేయగా నా యొద్ద నుండు రక్షక, నా తోడ రాత్రింబగళ్ళు నీవుండి నడిపించుము, నీవు నాతో లేకుండినా జీవింపచావ జాలను, నేడు నిధి వ్యవాక్యము వినిన పాపు లేలరేన్, క్షమించి గుణపరచి నీ మందలోకి చేర్చుము, రోగిని
బీదలను పోషించుమి, దుఃఖించు వారి దుఃఖము బాపి ఆనంద మీయుము. ఆమేన్. ఎవరైనా చివరి ప్రార్థనలో నడిపించే ఆసక్తి ఉన్నవారు ఉన్నారా? ఆనంద్ గారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా 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 నిత్యదగు తండ్రి సమాధానకర్తగు దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ సన్నిధిని మా నడిపించినందుకు వందనాలు తండ్రి. తండ్రి ఇలాంటి కాలంలో ప్రభా మా చెంతను ఉండమని, మా హృదయంలో ఉండమని తండ్రి, మా త్రోవకు చూపించమని తండ్రి, నీ యొక్క సంతోష సమాధానాలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేము నీకు ప్రభా నీ చిత్త ప్రకారము నీ యొక్క నిబంధనలు అయిపోయిన ప్రభా మేము నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. సర్వశక్తుడా, అభయమిచ్చి దేవుడా, వందనాలు స్తోత్రములైన, స్వస్థపరచు దేవ, వందనాలు స్తోత్రములైన, నీ కనికరం కటాక్షము తండ్రి ఈ సంఘం మీద ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, సహాయం చేయండి. వాక్యం ద్వారా బలపరిచిన దేవ వందనాలు. అరవిందకి ఇచ్చినటువంటి ఈ యొక్క మాటల ప్రభావ మా యందు నిలబడే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన. హల్లెలూయా. కృతజ్ఞతకు ప్రభా పాత్రుడు అయిన దేవ వందనాలు స్తోత్రములు ఆయన. కృపగలను దేవ, మమ్మల్ని నిత్యము కాపాడి ఉన్న దేవ వందనాలు స్తోత్రములు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో మరొకసారి నీ సన్నిధిని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘపక్షంగా తండ్రి, సంఘ కాపరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్య, బలము, శక్తి, జ్ఞానమును, వివేకం అనుగ్రహించండి. సంఘం నడుపులకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మీ సహాయము, కృప తండ్రి సంఘ బిడ్డల మధ్య ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంఘ బిడ్డలకు కావాల్సినటువంటి అవసరాలను తీర్చండి తండ్రి. మీ సహాయమును, కృపను మాకు అనుగ్రహించమని, వేళ ప్రభావ మాకు తోడైంచమని వేడుకుంటున్నాను తండ్రి. పరీక్ష రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. తండ్రి ఇంకా వాక్యం చెప్పవలసిన వారిని ప్రభావ నువ్వు ముట్టండి, దర్శించండి. మా హృదయ తలంపులను ప్రభావ నువ్వు తెరువని వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి బలహీన బిడ్డలను బలపరచండి, స్వస్థత కావాల్సిన బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. తండ్రి అనారోగ్య బిడ్డలను ప్రభావ నువ్వు ముట్టండి, దర్శించండి తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రభావ మమ్మల్ని వేదన నుండి బాధలను తప్పించండి తండ్రి. మంచి నిద్రను అనుగ్రహించమని తండ్రి. మేము తిరిగి మరి నీ సంధిని ఉదయ కాలంలో ప్రభావ నేను స్థుతించడానికి సమయాన్ని బట్టి తెలియజేస్తున్నాం తండ్రి. అలాగేనైనా హాస్పిటల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. బీదలను, నిరుపేదలను, ఆహారం లేని బిడ్డలను, నివాసం లేని బిడ్డలను ప్రభు ఈ రాత్రికాల సమయంలో ముట్టండి, దర్శించండి. వారికి కావాల్సిన ప్రతి అవసరతను తండ్రి నువ్వు తీర్చమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన జాహ్ని వరకు ప్రార్థిస్తున్నాము, సుహాసిని వరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి. ప్రభుదాస్ గారి వరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి తండ్రి. తండ్రి ఇంకా తండ్రి రత్నం గారి వరకు ప్రార్థిస్తున్నాం, స్వస్థపరచండి తండ్రి. నీవే తండ్రి వారి పట్ల అద్భుతమైన కార్యాలు చేసి ఉన్నావు తండ్రి. వారందరినీ ప్రభు నీ యొక్క కౌగిలిలో, ప్రభు నీ యొక్క భద్రతల్లో నీ చేతి రక్షణ హస్తమును వారిపై ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. మరి రాత్రికాల సమయంలో మరి తిరిగి మా గృహాలకు వెలుగుచుండగా ప్రభు నువ్వు తోడై నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనని సన్నిధానంలో చేర్చుకునమని నీకే ఘనత మహిమ చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. శోధంలోనికి తెక్కాదిస్తుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనవు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, కరము చాపి రమ్మనుచున్నాడు.
తుమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. తుమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును. ఆయనను నీ వెలుగు రక్షణ ఆలసింపగ నీవు త్వరపడి రమ్ము. ఆయనను నీ వెలుగు రక్షణ నందున ఆలసింపగ నీవు త్వరపడి రమ్ము. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచు సకల వ్యాధులను స్వస్థపరచుటకు సకల వ్యాధులను స్వస్థపరచుటకు శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చు. శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపలనిచ్చు. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు.